హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే బోని కపూర్ అండ్ ప్రొడ్యూసర్ నాగవంశీ మధ్యన జరిగిన కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది కొంత వివాదానికి దారితీసింది. సో ఏంటి ఆ వివాదం అని మనం ఒకసారి చూస్తే, గలాటా ప్లస్ అనే ఒక సంస్థ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి సంబంధించి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసింది. సో ఈ మీటింగ్లో బాలీవుడ్ నుంచి బోని కపూర్ రావడం జరిగింది. సో అదేవిధంగా మలయాళం నుంచి, తమిళ నుంచి ఒక ఇద్దరు, తెలుగు నుంచి నాగవంశీ. ఈ నాగవంశీ అనే నిర్మాత ఈ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. సో ఈ మీటింగ్లో జరిగిన కన్వర్జేషన్లు ఏంటంటే, ఒక పుష్ప సినిమా గురించి ఒక కన్వర్జేషన్ అనేది జరిగింది. సో బోని కపూర్ గారు ఏమన్నారంటే, పుష్ప 2 సినిమా, ఈ సినిమా అనేది అక్కడ బాలీవుడ్లో ఉన్న బిగ్ స్టార్స్, అది ఎవరంటే మన షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్, ఈ సినిమాలు ఏ విధంగా రిలీజ్ అవుతాయో అదే స్థాయిలో రిలీజ్ అయ్యింది. సో దానివల్ల ఇక్కడ హ్యూజ్ కలెక్షన్ అనేది ఇది వచ్చింది అని ఆయన చెప్పడం జరిగింది. సో దీనికి కౌంటర్గా ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఏమంటున్నారంటే, ఇది థర్డ్ వీక్లోనే ఒక 80 కోట్ల మార్క్ అనేది దీనికి రావడం జరిగింది. సో బాలీవుడ్ సినిమాస్ కానీ లేకపోతే బాలీవుడ్లో కానీ ఇప్పుడు వరకు 3వ వీక్లో లేదా థర్డ్ వీక్లోనే ఇంత హ్యూజ్ కలెక్షన్ ఒక బాలీవుడ్ నుంచే 80 కోట్ల అనేది అక్కడ ఉన్న స్టార్స్కే సాధ్యపడడం లేదు వచ్చింది. సో ఒక సండే రోజున 80 కోట్ల మార్క్ అనేది ఒక బాలీవుడ్ హిస్టరీలోనే జరగలేదు. అలాంటి ఒక తెలుగు సినిమాకి అక్కడ వచ్చిందని చెప్పి ఆయన మాట్లాడిన స్టైల్, ఆయన వే ఆఫ్ యాక్షన్ ఆయన మాట్లాడారు. సో దీనికి బాలీవుడ్ ఒకసారి ఉలికి పడింది. సో బాలీవుడ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రోల్ చేయడం జరిగింది. ముఖ్యంగా అనురాగ్ కశ్యప్, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్. ఈ అనురాగ్ కశ్యప్ ఏమంటున్నాడంటే, మీ దగ్గర కూడా నిర్మాతలు ఉంటారు. సో నువ్వు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, ఈ నిర్మాతల దగ్గర నువ్వు ఈ విధంగా వ్యంగ్యంగా నువ్వు మాట్లాడతావా? నీకు రెస్పెక్ట్ లేదా? సో సీనియర్ నిర్మాతలు అంటే నీకు రెస్పెక్ట్ లేదా? బోని కపూర్ అనే వ్యక్తి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద స్థాయి వ్యక్తి. సో ఇలాంటి స్థాయి కలిగిన వ్యక్తిని నువ్వు మాట్లాడే విధానం సరిగ్గా లేదు. నువ్వేదో హాస్యాస్పదంగా వ్యంగ్యంగా మాట్లాడావు. సో ఆయన అంటే నీకు రెస్పెక్ట్ లేదు అని చెప్పి ఆయన స్టైల్లో ఆయన ట్విట్టర్లోను నాగవంశీ మీద విమర్శలు అనేది చేయడం జరిగింది. సో దీనికి నాగవంశీ కూడా కౌంటర్ అనేది ఇచ్చాడు. సో నాకు బోని కపూర్ మధ్యన ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ అనేది జరిగింది. సో మీరు దాన్ని చూడకుండా ఏదో ఒక 2 minutes వీడియో లేదా ఒక స్టేట్మెంట్ని పట్టుకొని మీరు విమర్శలు చేస్తున్నారు. సో ఆయనకి నాకు మధ్యన జరిగిన కన్వర్జేషన్ అనేది ఫ్రెండ్లీగా జరిగింది. సో దీని తర్వాత మేమిద్దరం మాట్లాడుకున్నాం, హగ్స్ ఇచ్చుకున్నాం, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం. సో అదే తప్ప మా ఇద్దరి మధ్యన ఎటువంటి ఆర్గ్యుమెంట్ అనేది జరగలేదు అని చెప్పి ఆయన అనురాగ్ కశ్యప్ ట్విట్టర్లో ఏదైతే పోస్ట్ చేశాడో దానికి రిప్లై కింద నాగవంశీ అనేది రిప్లై ఇచ్చారు. సో ఇక్కడతో ఇది ఆగుతుందా లేదా? బాలీవుడ్ మీడియా చాలామందికి ఇది మింగుడు పడడం లేదు. ఒక తెలుగు సినిమా అయి ఉండి బాలీవుడ్లోకి వెళ్ళి అక్కడ 800 కోట్ల పైనే వసూళ్లు చేయడం అనేది అక్కడ ఉన్న స్టార్స్కి కానీ బాలీవుడ్ వర్గాలకు, సినిమా ఫీల్డ్లో ఉన్న వర్గాలకు చాలామందికి ఇది మాకే వీళ్ళు సాధ్యపడడం లేదు. ఎక్కడో ఒక తెలుగు స్టార్ వచ్చి అంత హ్యూజ్ కలెక్షన్లు రావడం పట్ల వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఇది ఎలాగా ఉంటే అమీర్ ఖాన్ గారు రీసెంట్గా ట్విట్టర్లో ఒక పోస్ట్ అనేది అని చేశారు. సో పుష్ప సినిమాకి కంగ్రాచులేషన్. ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు నటన చాలా బాగుంది, ఎస్పెషలీ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ చాలా బాగుంది అని చెప్పి ఆయన స్టైల్లో ఆయన ఏం చేశారంటే ఒక పోస్ట్ అనేది పుష్ప 2 సినిమాకి సంబంధించినటువంటి సుకుమార్ గారికి, అల్లు అర్జున్ గారికి, వాళ్ళ స్టాఫ్ అందరికి, ఆ టీం అందరికీ కలిపి కంగ్రాచులేషన్ అని ఆయన ట్విట్టర్లో ఆయన ఇది బాలీవుడ్లో 700 కోట్ల మార్క్ దాటింది, 800 కోట్ల మార్క్ చెరువులో ఉంది. సో ఇలాంటి శుభ పరిణామం ఇది వచ్చింది అని చెప్పి ఆయన
ఈ సినిమా మీద ప్రశంసలు అనేది కురిపించారు. సో అదేవిధంగా షారుఖ్ ఖాన్ గారు ఒక ఇంటర్నేషనల్ దుబాయ్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో ఆయన ఏం చెప్తున్నాడో హ్మ్. సినిమా 'అల్లు అర్జున్' స్వాగ్ గాని, 'అల్లు అర్జున్' డాన్స్ స్టైల్ గాని, 'అల్లు అర్జున్' స్వాగ్ అనేది లేతే 'అల్లు అర్జున్' గారి డాన్స్ అనేది ఎవరి వల్ల కాదు. ఆయన ఒక ఇంటర్నేషనల్ మీటింగ్‌లో ఆయన ఒక స్టేజ్ మీద 'పుష్ప 2' సంబంధించి తెలియజేశారు. సో అదే విధంగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు సో 'అల్లు అర్జున్' గారిలాగా ఎవ్వరు యాక్టింగ్ చేయలేరు. సో ఆయనంత స్థాయిలో నేను చేయలేను. నా స్థాయి కంటే ఆయన స్థాయి ఇంకా ఎక్కువ అని చెప్పి ఆయన గురించి ప్రశంసించారు. సో ఈ విధంగా బాలీవుడ్‌లో బిగ్ బి, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్‌లో 'పుష్ప 2' సంబంధించి ఆయన్ని 'పుష్ప' సినిమాకి సంబంధించి ఆయన్ని అప్రిషియేట్ చేస్తుంటే, కొంతమంది వార్చలేనటువంటి బాలీవుడ్ ప్రముఖులు గాని, లేదా బాలీవుడ్‌లో ఉన్న సినిమాకి సంబంధించి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. సో, తెలుగు సినిమా అనేది ప్రపంచ స్థాయిలో ఆస్కార్ రావడం, సో తెలుగు సినిమా హిందీ బెల్ట్‌లో ఎక్కువ కలెక్షన్‌లో 'ప్రభాస్' గాని, లేపోతే 'ఎన్టీఆర్' గాని, లేదంటే 'కార్తికేయ' ఆ! ఇప్పుడు వస్తున్నటువంటి 'పుష్ప 2' ఈ కలెక్షన్‌లన్నీ చూసి తెలుగు ఇండస్ట్రీ అనేది డెవలప్‌మెంట్ గ్రోత్ ఎక్కువ అవ్వటం వల్ల దీన్ని ఓర్వలేక బాలీవుడ్ ఏం చేస్తుందంటే, ఈ రకమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు లేతే ఈ రకమైనటువంటి ఏడవలేనితనాన్ని వాళ్ళు ట్రోలింగ్ రూపంలో తెలియజేస్తున్నారు. సో ఏదేమైనా 'పుష్ప 2'కి అక్కడ 700,00,00,000 కలెక్షన్‌లనేవి రావడం జరిగింది. ఇంక ఇది 800,00,00,000 మార్క్ చెరువులో ఉంది. ఇంకా కలెక్షన్‌లు పెరిగి 1,000,00,00,000 దగ్గర ఎళ్ళేదాకా ఉంది. సో ఈ రకంగా బాలీవుడ్‌లో 'పుష్ప'కి సంబంధించి కలెక్షన్‌లనేవి వస్తున్నాయి. సో దీన్ని వార్చలేక బాలీవుడ్ అనేది ఈ నాగవంశి గారు చేసినటువంటి స్టేట్మెంట్ ఏదో ఉంది. ఈ స్టేట్మెంట్ మీద ట్రోలింగ్ చేస్తున్నారు. సో ఈ రకంగా వాళ్ళు ట్రోలింగ్ అనేది నాగవంశి మీద చేస్తారు. మీ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మీ బాలీవుడ్ మీద తీవ్ర విమర్శలు చేసింది. సౌత్ ఇండియా నుంచి వచ్చే సినిమాల్లో రూరల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. స్టోరీ ఉంటుంది. వాళ్ళు కథలో చాలా ఇన్వాల్వ్‌మెంట్ చేస్తా ఉంటారని చెప్పి. ఇక్కడేముంది బాలీవుడ్‌లో ఏముంది బికినీ షాట్లు, లేకపోతే బైక్ స్టంట్స్, సిక్స్ ప్యాక్, లేకపోతే ఐటెమ్ సాంగ్స్ అని చెప్పి మీ బాలీవుడ్ హీరోయిన్‌ని, మీ బాలీవుడ్‌ని తీవ్ర స్థాయిలో విమర్శించింది. సో అది మర్చిపోయి నువ్వు బ్రెయిన్ పెట్టి మేము పని చేస్తూ ఉంటాం బాలీవుడ్డోలు. మేము ఒక సెపరేట్ యూనివర్సల్ క్రియేట్ చేస్తాం. మేము చాలా అంటే బాగా సినిమాలు చేస్తాం అని చెప్పి నువ్వు అనురాగ్ కశ్యప్ నువ్వు మాట్లాడే విధానం అనేది చాలా బాలేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో ఏదేమైనా తెలుగు ఇండస్ట్రీలో వస్తున్నట్టు సినిమాలు గాని, లేదా సౌత్ ఇండియన్ సినిమాలు గాని బాలీవుడ్‌ని ఏలుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చే 'కాంతార' సినిమా 450,00,00,000 కలెక్ట్ చేసింది. సో ఒక హిందీలో ఒక చిన్న సినిమాకి కూడా అన్ని కలెక్షన్‌లు రాలేకపోతున్నాయి. లేకపోతే పెద్ద హీరో సినిమాలకు కూడా అన్ని కలెక్షన్‌లు రాలేకపోతున్నాయి. 'సూర్యవంశం' సినిమా వచ్చింది. మొన్న 'సింగమేగన్' అనే సినిమా వచ్చింది. లేకపోతే 'బోల్ బలయ్య' వచ్చింది. ఈ సినిమాలన్నీ కూడా 350,00,00,000, 400 అంతవరకే రీచ్ అవుతున్నాయి. కానీ ఇక్కడి నుంచి వచ్చే చిన్న చిన్న సినిమాలు 'హనుమాన్' సినిమా కూడా చాలా హ్యూజ్ కలెక్షన్‌లు వచ్చినాయి. 'కార్తికేయ' కూడా అక్కడ హిందీలో చాలా ఎక్కువ కలెక్షన్‌లు వచ్చినాయి. సో సౌత్ ఇండియా నుంచి వచ్చే సినిమాల కంటెంట్‌తో పాటు స్టోరీ, యాక్టింగ్, తీసే విధానం గాని ఇవన్నీ కూడా ప్రేక్షకుడికి చాలా బాగుంటున్నాయి. సో అందుకని ఇక్కడ ఉన్న సినిమాలు హ్యూజ్ కలెక్షన్‌లనేవి తీసుకొస్తున్నాయి. సో సౌత్ ఇండియాని కేవలం బాలీవుడ్ వీళ్ళందరూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేత్తలేదు. సో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌లో మూవీస్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి మీరు తప్పకుండా చూడాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ ఛానల్ అనేది మూవీస్‌కి సంబంధించి వచ్చే అప్డేట్స్ మాత్రమే ఈ ఛానల్‌లో వస్తుంటాయి. సో తప్పకుండా మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయండి.